ఈ రోజుల్లో అక్కడో ఇక్కడో తప్పితే మాక్సిమం అందరి నాలెడ్జ్ ఒకేలా ఉంటుంది. మారుతుందల్లా వారి ఎమోషన్స్. అవును, ఇది నిజమే. 90స్ నుంచి చూసుకుంటే ఇప్పుడు 2025 సంవత్సరం వరకు మార్పు దేనిలో అన్నా ఉందంటే ముందు టెక్నాలజీ ఉంటే తర్వాత మనిషి ఎమోషన్స్. ఈ రోజుల్లో యువత ఆలోచన చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. లాజికల్ థింకింగ్, అర్థమెటిక్ చాలా కాంప్లికేటివ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగానే సాల్వ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్‌గా కూడా ఈ వర్క్ ఫినిష్ చేస్తున్నారు. వీటన్నిటితోనూ పోటీ పడుతూ అలాగే వారి ఎమోషన్స్‌పై గ్రిప్‌ను కోల్పోతున్నారు. అర్థం కాలేదు కదూ! ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో నచ్చితే గనక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఈ రోజుల్లో మనుషులు సమాజంలో మంచి గౌరవం సంపాదించాలని, ఉద్యోగం సంపాదించాలని, ఫ్రెండ్స్ దృష్టిలో, వారికి ఇష్టమైన వారి దృష్టిలో నాలెడ్జబుల్‌గా కనబడాలని, పచ్చిగా చెప్పాలంటే ఇతన్ని నలుగురిలోనూ అందరూ పొగడాలని వారి మనసులో కోరుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా బయట వారి చుట్టూ తిరిగే ఫ్రెండ్స్‌కి గానీ, ఇష్టమైన వాళ్ళకి గానీ, తల్లిదండ్రులకు కానీ ఇది తెలియని విషయం. ఈ భూమి మీద పుట్టిన 18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి వారి మనసులో తొలిచే ఆలోచన ఇది. ఈ విషయాన్ని కొంతమంది ముందుగా గ్రహిస్తుంటే కొంతమంది లేట్‌గా గ్రహిస్తున్నారు. మొత్తం మీద జీవితంలో ఏదో ఒక దశలో ఇది అనుభూతి చెందుతూ ఉంటారు. అన్‌ఫార్చునేట్‌లీ జీవితంలో కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటే కొంతమంది ఫెయిల్యూర్‌గా మిగిలిపోతుంటారు. ఇది వారి ఆలోచించే ఆలోచన కరెక్ట్ కాదని కాదు. వారి ఆలోచన కరెక్టే. వారి జీవితానికి సంబంధించి ఇది ఎంతవరకు కరెక్ట్ అని వారి జీవితంలో ముందుకెళ్లే కొద్దీ తెలుస్తుంది. మానవుడు ఒక సంఘజీవి. అంటే సమాజంలో అందరితో పాటు బతకవలసిన జీవి. ఆలోచించండి, ఈ భూమి మీద అందరూ చనిపోయి మీరు మాత్రమే జీవించి ఉంటే ఏం చేస్తారు? డబ్బు సంపాదించుకుంటారా? లేక స్థలాలు, అష్టైశ్వర్యాలు కూడబెట్టుకుంటారా? ఇది జరగని పని. ఎందుకంటే ఈ భూమి మీద మీరు మాత్రమే ఉన్నారు. వేరొకరు లేనప్పుడు దానికి కాంపిటీషన్ ఉండదు. కాబట్టి మనిషి ఇలాంటి ఆలోచించేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఆలోచించే ఆలోచన చాలా విరక్తిగా వారికి కనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని వారు తీయలేరు. ఎందుకంటే ఇది ప్రెజెంట్ జీవితం కాబట్టి. జీవితంలో యువత దేన్నైనా సాధించాలంటే వారి ఎమోషన్స్‌పై పూర్తి గ్రిప్ వారికి ఉండాలి. అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. మళ్ళీ అది ఎంతవరకు ఏంట్రా ఇలా అంటున్నాడేంట్రా అని అనుకోవద్దు. ఈ రోజుల్లో మనుషులు చేసే పనులు అంటే ఆస్తులు ఇవ్వలేదని తల్లిదండ్రులను చంపేయడం, విపరీతంగా వ్యసనాలకు బానిస అవ్వడం. దీంతో పాటు ఇప్పుడున్న యుగంలో బెట్టింగ్ అనే ఒక భూతం కూడా ఉంది. అది కూడా ఇప్పుడు యువతను పీడిస్తూనే ఉంది. 10థ్‌లోనో, ఇంటర్‌లోనో, డిగ్రీలోనో మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా వాడెవడో నన్ను అవమానించాడని, లేదా ఈడెవడో నన్ను పిలవలేదని, నాకు విషెస్ చేయలేదని, ఇలాంటి సిల్లీ రీజన్స్‌కి చాలామంది వారి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకునే రోజులివి. అందుకే మనం ఈ వీడియోలో ఎమోషన్స్‌కి చాలా ప్రియారిటీ ఇచ్చి వారి ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే వీడియో చేస్తున్నాము. ఇక మీద ఇది ఒక సిరీస్‌గా తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఈ భూమి మీద చాలామంది మేధావులు పుడుతున్నారు. కానీ వారి యొక్క శక్తిని, వారి యొక్క మేధాశక్తిని వారు తెలుసుకోకుండానే మధ్యలోనే వారి జీవితాన్ని ఆపేస్తున్నారు. ఇది నిజంగా ఎంత మాత్రం తెలివైన పని కాదు. జీవితం దానంతట అది ఆగాలే తప్ప మనం దాన్ని ఆపకూడదు. ఈ జీవితంలో ప్రతి దానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఏదైనా తప్పు లేదా పొరపాటు జరిగినప్పుడు ఆలోచించాలి. దానికి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ ఉండే తీరతాయి. జీవితంలో మనిషి ధైర్యంతో బతకాలి, పిరికితనంతో కాదు. ఆదర్శంగా బతకాలి, ఆర్భాటాలతో కాదు. గెలుపు ఓటములతో బతకాలి, ముందుకు వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో కాదు. చిన్న చూపు చూస్తున్నా ఉన్నతంగా బతకాలి. ఈ జీవితాన్ని మరికొంచెం అర్థం చేసుకుంటే జీవితం అన్నీ మీకు నేర్పుతుంది. అప్పుడు మీరు మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. మన జీవితంలో మన ఎమోషన్స్‌ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి, మన జీవితంలో ఆనందంగా బతకడానికి ఎంతోమంది మహాత్ములు ఎన్నో బుక్స్ రాశారు. ఉదాహరణకు వారి జీవితాలే ఒక మహా అద్భుతాలు. ఒక గెలుపు ఓటమైందంటే అది ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. గెలుపుకు కావలసిన సరైన విధానాన్ని నువ్వు అనుసరించకపోతే, లేక సరైన రీతిలో నీ ప్రయత్నం లేకపోతే అది ఎప్పటికీ ఓటమిగానే మిగిలిపోతుంది. కాబట్టి ముందుగానే గెలుపుకు కావలసిన అన్ని వస్తువుల్ని, అన్ని విద్యల్ని, అన్ని సాధనాల్ని నువ్వు నేర్చుకుంటే నీదే గెలుపు. వీటన్నిటికన్నా ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. ఏదన్నా చివరిదాకా చేస్తేనే లేక ఉంటేనే దేన్నైనా మనం సాధించగలం. ఈ భూమి నుంచి మీరు ఎగ్జిట్ అయ్యే ముందు మీ తల్లిదండ్రులకు ఒక దారి చూపించి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ మీద వారు చాలా ఆశలు పెట్టుకుండి మిమ్మల్ని కని పెంచారు కాబట్టి.